దాని సెకండ్ చరణం తర్వాత నమ్మొద్దు నమ్మొద్దు రయ్యో నాయకుణ్ణి అనే సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ అదొక్కసారి ఆ లిరిక్స్ని నువ్వు చూడు, అందరికీ కూడా ఒకసారి చూపించు, కావాలంటే స్క్రోల్ వేయండి లేదా పాట వేయండి ఒకసారి. అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ నిజమే. అది కూడా పవన్ కళ్యాణే చేసి చూపించాడు ఇప్పుడు మనకి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో స్టూడియోలో. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే నాగబాబు గారిని రాజ్యసభకి పంపించాలి అని జనసేన క్యాడర్ అనుకుంటుంది. టికెట్ వస్తుందా రాదా? ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కుటుంబ రాజకీయాలకి మేము వ్యతిరేకం అని చెప్పారు. మరి ఇది ఎలా చూడొచ్చు? అలాగే ఇంతకు ముందు కూడా టీటీడీ చైర్మన్ పదవి గురించి కూడా ఆశించినట్టుగా తెలుస్తోంది నాగబాబు గారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని మనం? జానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందమ్మా? 2003. దాంట్లో నారాజు గాకురమా అన్నయ్య పాట ఉంటుంది కదా, దాని సెకండ్ చరణం తర్వాత నమ్మొద్దు నమ్మొద్దు రయ్యో నాయకుణ్ణి అనే సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ అదొక్కసారి ఆ లిరిక్స్ని నువ్వు చూడు, అందరికీ కూడా ఒకసారి చూపించు, కావాలంటే స్క్రోల్ వేయండి లేదా పాట వేయండి ఒకసారి. అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ నిజమే. అది కూడా పవన్ కళ్యాణే చేసి చూపించాడు ఇప్పుడు మనకి. నాగబాబు గారు అర్హులు కాదంటారా రాజ్యసభ? ఆయనకున్న అర్హత, ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అర్హత కూడా ఉంది. నష్టమేం లేదు, ఎవరైనా అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆయనకు అర్హత ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకి అనే మనిషి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ పోస్టులు ఇప్పించేస్తాడు. అవునా? సేమ్ కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అంటాడు. దళితుడు ఎవడికి తెలియదు, ఈయనే ఉన్నాడు 10 ఏళ్ళు. నేను అవినీతికి వ్యతిరేకం అని వచ్చాడు కేజ్రీవాల్, ఆయనే ఆ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ఇరుక్కున్నాడు. ముందు వీళ్ళు చెప్పేవన్నీ ఒకటి, ఎప్పుడైతే నాయకుడు అవుతాడో, రాజకీయ నాయకుడు అవుతాడో, అయిన తర్వాత అందరూ మారిపోతారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు చెప్పారు చూసారా, ఊసర వెళ్ళి అని చెప్పేసి, సీరియస్లీ మారిపోయాడు. ఈయన కూడా మారాడు. మనకి రాజకీయ నాయకుడు ఒక మన కళ్ళ ముందు మనకు తెలిసి ఒక వ్యక్తి ఎవరన్నా అంటే మనం తక్కువ మందిని చూసాం. లైక్ ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా ఇట్లా చాలా తక్కువ మందినే మనం చూస్తున్నాం అంతే, కొద్ది గొప్ప. వీళ్ళందరూ కూడా ఏదో చేస్తాం, ఎరగదీస్తాం, కరగదీస్తాం అని చెప్పేసి మందని చూసి ఎగిరిపడి పడతారు. చుట్టుపక్కల 10 మంది మంద చేరగానే వాళ్ళందరూ సార్ సార్ అనగానే అమ్మయ్య నేను ఏదో అయిపోవాలనుకుంటారు. అయిపోయిన తర్వాత ఏం చేద్దాంరా అని అడిగితే మంచి చేయాలన్నా అంటారు. అన్ని మంచి పనులే చేసేస్తాను అంటారు. ఎప్పుడైతే అవుతారో, అయిన తర్వాత ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు. వాటన్నిటికీ కాదేదు ఏ రాజకీయ నాయకుడు వీటికి అనర్హం అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా కాదు వీటికి అనర్హం. అది అర్థమైపోతుంది. ఏవైతే ఆయన వద్దు రద్దు అనుకున్నాడో అవే ముద్దుగా చేస్తున్నాడు. దట్స్ ఆల్. ఇంకంతమించి ఏం చెప్తాం? ఆయన అర్హుడు కాదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏ పదవికైనా అర్హుడేమా? ఇప్పుడు మోడీ అయినా ప్రధానమంత్రికి అర్హుడు కాదంటే ఆయన కూడా అర్హుడే. ఎవరైనా దేనికైనా నువ్వైనా సరే మినిస్ట్రీ పదవికి అర్హురాలివే. నువ్వు కూడా గెలిస్తే ఎలక్షన్లో నీకు ఓ పదవి ఎవరైనా అర్హురాలే. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. కాకపోతే అయిన తర్వాత నువ్వేం విరగదీసావు అనేది కదా. అయ్యేకి ముందు నువ్వేం మాట ఇచ్చావు, అయిన తర్వాత నువ్వు అది ఎంతవరకు నిలబెట్టుకున్నావు. పోనీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా అయిన పాపానికి, నేను చేసిన పాపానికి మమ్మల్నే ఉద్ధరించావు అనేవి మెయిన్ టాస్క్. సో ఇప్పుడు నాగబాబు గారికి ఈ పదవి, నెక్స్ట్ అన్నా లెజినోవాకి ఏమో విదేశాంగ మంత్రి పదవి ఇచ్చేసేయి, లేదా రాయబారాల మంత్రి ఇచ్చేసేయి. ఆ పిల్లలకు కూడా ఏదో ఒకటి కట్టపెట్టేసేయి, కిడ్స్ శాఖ మంత్రి అని చేసేయి, అన్నీ చేసేసాయి. అలా ఎలా అవుతుంది? అయ్యో, మనం అనుకుంటే ఏదైనా అవ్వచ్చు. అలా అవ్వదు సార్. అంటే కొన్ని ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్నీ అవ్వచ్చు. మరి అట్లాగే ఉంది పరిస్థితులు. ఎక్కడైతే నువ్వు దేనికైతే నేను వ్యతిరేకం అని చెప్పుకున్నావో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా దేనికి? అంటే పార్టీకి కట్టుబడి నాగబాబు గారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి జనసేనలో ఉన్నారు కాబట్టి దానికి అర్హులే అని చెప్పేసి ఆ పార్టీ నాయకత్వం భావించవచ్చు. జనసేన అధికారంలో లేదే ఇప్పుడు, టీడీపీ అధికారంలో టీడీపీ ఉండొచ్చు సార్. బట్ ఒక వ్యక్తిని పంపించాలంటే ఉమ్మడి కూటమి తరపున ఒక వ్యక్తిని ఎన్నిక చేయొచ్చు కదా. 1 సెకండ్ చెప్తా. జనసేన కావాలని ఎవడు ఓట్లు వేసుకోవాలా? పలానాయన నాకు వద్దు అనుకున్నారు కాబట్టి ఈయనకు పడ్డాయి. నీకు అర్థమైందా? జగన్ వద్దు అనుకున్నారు కాబట్టి
బాబు కావాలి అనుకున్నారు కాబట్టి, వీళ్ళకు కూడా ఓట్లు వేసినా బాబు గారే వస్తారు అనుకున్నారు కాబట్టి వీళ్ళకి వేసారు. వీళ్ళే కావాలి మాకు మమ్మల్ని ఉద్ధరించడానికి ఎవరూ ఓట్లు వేయాల 21 నియోజకవర్గాల్లో. అది బాగా గుర్తుపెట్టుకోండి, అది సంగతి. అండ్ నెక్స్ట్, వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్టుగా ఉన్నారు. జస్ట్ ఓకేనా, సపోర్టివ్ టాస్క్లు వీళ్ళవన్నీ. అధికారంలో లేదు, సపోర్టివ్ క్యారెక్టర్ లాగా. బేసికల్గా అధికారంలో ఉంది టీడీపీ, ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి. అండ్ మీ సపోర్ట్ వాళ్ళకి బాగా ఉపయోగపడింది అనుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ఏదో ఇస్తారు, అంతవరకు ఓకే. అంతేగాని మీరు ఫోర్స్ చేయొద్దు, మా అన్నయ్యకి ఇది ఇవ్వండి, మా మామగారికి అది ఇవ్వండి, మా చిన్నన్నయ్యకి ఇది ఇవ్వండి, మా పెద్దన్నయ్యకి అది ఇవ్వండి, మా ఆవిడకి ఇది ఇచ్చేయండి, అదేదో ఖాళీగా ఉన్నట్టుంది, మా వాళ్ళు ఎవరున్నారో చూస్తానండి ఇంట్లో ఇంకా ఖాళీగా, వాళ్ళకు కూడా అది ఇచ్చేసేయండి చెప్పొద్దు. అట్లా అది చంద్రబాబు గారు గుర్తించి నిజంగా నాగబాబుకి ఇచ్చినా కూడా ఇట్స్ ఓకే. కానీ జనసేన ప్రకారంగా నువ్వు ఈయనకి అది ఇవ్వు, ఈయనకి ఇది ఇవ్వండి, యూ కాంట్ డిమాండ్. వై? బికాజ్ మనకు ఆ అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎందుకంటే జనం మనల్ని గెలిపించలా, ఒక ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టి మనం వచ్చాం అక్కడికి, అంతే. మనమే కావాలని మనకెవరు రెడ్ కార్పెట్ వేయలే ఇక్కడ. మనమే కావాలని ఎప్పుడైతే జనాలు కోరుకుంటారో అప్పుడు మాకు అర్హత లేదంటారా దానికి, మాకు అర్హత లేదంటారా దీనికి అని అప్పుడు అడగండి. అండ్ అట్లని మనల్ని జనాలు గెలిపించినందుకు ఇంకా చిన్న ఉదాహరణ ఏంటి, మనం నిలబడ్డ నియోజకవర్గంలో మనం ఎప్పుడు గెలవలా. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి గెలుచుకొని వచ్చాం మనం. అర్థమైందా? సంబంధం లేని ఊరికి వెళ్ళి అలా. సో ఇట్లా కుటుంబ రాజకీయాలకి వద్దు అన్న తర్వాత ఇలాంటివి చేస్తే నచ్చరు, జనం మెచ్చరు బేసికల్లీ. అండ్ చేస్తారు ఇలాగే. ఎందుకు? రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఎవడైనా సరే మారిపోతాడరా అనడానికి, ఈయన కాదు అనుకొని లాస్ట్ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాడు కాదు అనుకున్నారు. ఇప్పుడు ఆయన నేను కూడా వీటికి వ్యతిరేకిని కాదు, అందరిలాగే నేను కూడా అని నిరూపిస్తున్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.